ఏమైంది? చూడండి, సండే అని కూడా చూడకుండా త్వరగా లేపేశారు మీ నాన్న. వారం అంతా పనిచేస్తుంటావు, అట్లీస్ట్ ఈ రోజైనా పడుకునే వాళ్ళు కదా నిన్ను. సరే, నేను మాట్లాడేసి వస్తాను. ఆయిల్ ఈ వారానికి ఇంతే వాడాలి. నాన్నా నాన్న, మావిడిని ఎన్ని గంటలకు లేపావు నాన్న? 8ంటికి లేపోయినప్పుడు ఏంటి? 6 గంటలకి కదా లేపాలి. అప్పుడు కూడా లేకలేదు అనుకో, టీవీ సౌండ్ గట్టిగా పెంచి లేచిపోద్ది. అలాగే కొడుకు అనిపించుకున్నావు. చూసారా సార్ డబుల్ యాక్షన్. చూడండి, మీ నాన్న చిన్న పార్సల్ కూడా తిడుతున్నాడు. ఎందుకు డబ్బు ఖర్చని? 2000 పార్సల్ కూడా తిడుతున్నాడా? నీకేం పర్లేదు, నీకు నచ్చింది నువ్వు ఆర్డర్ చేసుకో. నేను ఇప్పుడే అడిగేసి వస్తాను. నానా నానా, మావిడిని ఎందుకు నాన్న తిట్టావంట? నీకు తెలియదురా, ఈ ఆడోళ్ళని వదిలేస్తే ఆన్లైన్ షాపింగ్ అంటూ ఆస్తా ఎలాటేస్తారు. నిజమే నన్ను ఈసారి ఆర్డర్ పెట్టమంది అనుకో, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టమందాం, మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోదాం. అదిరా పక్కుర్తి కోటీశ్వర కొడుకు అనిపించుకున్నావు. మనతో మామూలుగా ఉండదు. ఇప్పుడేమైంది? కూరలో కాస్త ఉప్పు ఎక్కువైందని మీ నాన్న తిడుతున్నారండి. మనిషి అన్నక మాత్రం తప్పులు జరగవా? నువ్వు అడుగు, నేను ఇప్పుడే గట్టిగా ఇచ్చేసి వస్తాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. లక్ష్మి, నీ కొడుకు నిన్ను పట్టించుకోవట్లేదా? ఆఫ్టర్ ఆల్ ఉప్పు కోసం మావిడిని అంతలా తిడతావా? చూసావా లక్ష్మి, నువ్వు ఉంటే ఎంత చక్కగా వంట చేసి పెట్టేదానివో. ఏయ్, నా పేరు లక్ష్మి కాదు, సరస్వతి. మొక్క మారిపోయిందా? అవునరా, ఇప్పుడేంటి? అవును నన్ను, లేదంటే ఆ వంటలతో నీకు నాకు మర్డర్ ప్లాన్ చేస్తుందేమని భయం వేస్తుంది. ఈ అమ్మాయికి ఏదో చెయ్యాలరా. వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి తిట్టు. బావగారు తీసుకెళ్ళిపోండి. అక్కడ